వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ప్రారంభమైంది. స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాల పద్మావతి గారు, కౌన్సిలర్ చింతకాల రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వివరించారు. పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చింతకాల పద్మావతి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరానికి ప్రజలు మంచి స్పందన ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం ద్వారా అర్హత ఉన్న ప్రతి తల్లి బ్యాంకు ఖాతాల్లో పిల్లల సంఖ్యను అనుసరించి నిధులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపం పథకం, డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, త్వరలోనే రైతు భరోసా నిధులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్లు స్థాపన, 4,000 రూపాయల పింఛన్ పంపిణీ కూడా జరుగుతుందని పేర్కొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో గతంలో సమస్యల సమయంలో రూపాయలు 21 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశానాల అభివృద్ధి చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొరప్రోలు సీను, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రుడు గారు ఈ సంవత్సరం నుంచి కూడా మేము 6 పథకాలు ఇస్తామని చెప్పి మా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. 6 పథకాల్లో కొన్ని పథకాలు ఇచ్చాం, కొన్ని ఇవ్వబోతున్నామని చెప్పడం కానీ మీ ఇంటికి రావడం జరిగింది. అలాగే తల్లికి వందనం వస్తుందా? తల్లికి వందనం చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే తల్లికి వందనం పడుతుందా లేదని చెప్పాలి. లేదు పిల్లలు మీ ఇంట్లో ఎవరో లేరంటే లేదని చెప్పాలి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 ఇస్తారని మీకు చెప్పారా? ప్రతి నెలగా ఏ తారీఖు వస్తుంది? ఎన్నో తారీఖు వస్తుంది? ఫస్ట్ తారీఖు. అలాగే ఫస్ట్ నెల 7,000 ఇస్తాం. 3 నెలలు ఇచ్చారా? ఎన్ని వేలు అందింది? 7,000 అందింది. అలా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మీకు అందాయా లేదా? రేపు మహిళలు కూడా ఆగస్టు 15 నుంచి మీకు అమౌంట్ అంటే టికెట్ లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా సరే మనం ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ పథకాలు అయితే మనం ఇచ్చామో, ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందని చెప్పడం జరిగింది. అదే దీపం పథకం, దీపం 3 సిలిండర్ ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు. అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. 2 సిలిండర్లు వచ్చాయి, ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యువతకి ఉపాధి మెగా డిఎస్సి అని చెప్పి పెడతామని చెప్పారు. యువతకి అది పెట్టడం కూడా జరిగింది. అలాగే యువతకి 3,000 ఇస్తామన్నారు, అది కూడా త్వరలో ఇస్తామని చెప్పమని చెప్పారు. వారు అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్పడం జరుగుతుంది. అది ఒకటే కాదు, మహిళకు ఉచిత బస్సు అది కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ మాటిచ్చారు. పెన్షన్ ముందు నెల 3,000, తర్వాత నెల 4,000 కలిపి మేము గెలిచిన వెంటనే 7,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 7,000 రూపాయలు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మంత్ అందిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ తారీఖు అయ్యేసరికి ఇంకొక రోజు ముందే వస్తుంది అమ్మ అని చెప్పి కూడా ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. 4,000 రూపాయల పెన్షన్ కూడా అందుకుంటున్నారు. మరి పాత గవర్నమెంట్ అయితే 5 సంవత్సరాలు కూడా 2,50 పెంచుకుంటా లాస్ట్కి 3,000 ఇవ్వడం జరిగింది తప్ప మాట ఇచ్చిన ప్రకారం కూడా 4,000 రూపాయలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేశారని చెప్పి చాలా అభినందిస్తున్నారు మన సీఎం గారిని, అదే మన ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రుడు గారిని. అదేవిధంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది 26వ వార్డు అండి. ఈ మున్సిపాలిటీ మొత్తం మీద చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు 21 కోట్ల రూపాయలు
ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగనే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిది. ఈరోజు 21 కోట్లు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టాం. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. చాలా ఆనందంతో ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదో పథకం అందుతుంది తప్ప ఎక్కడ పథకం అందలేనిది, పెన్షన్ అందలేని ఇల్లంటూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఎలక్షన్ ముందు మాటిచ్చారో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ గెలిచిన మరుసటి రోజు దగ్గర నుంచి కూడా, మరుసటి నెల నుంచి కాదు, మరుసటి రోజు నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి ఇంటికెళ్ళి అడగటం, కార్యక్రమం అవుతుందా లేదా తెలుసుకోవడం, ప్రతి నెల కూడా ఈ పెన్షన్ ఇస్తున్నారా లేదా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేపట్టినందుకు ఈ కూటమి ప్రభుత్వంకి నా వార్డు తరపున, నా మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.